వైజాగ్ ఫిషింగ్ హార్బర్ వద్ద జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో అయితే ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఎంతమంది ఇక్కడ చికిత్స పొందుతున్నారు, వాళ్ళకి ఎటువంటి చికిత్స అందిస్తున్నారు అనేది తెలుసుకోవడం కోసం మనం ప్రెజెంట్ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి గారి దగ్గర ఉన్నాము. మేడంతో మాట్లాడదాం. మేడం, ప్రెజెంట్ ఎంతమంది ఇక్కడ చికిత్స పొందుతున్నారు, వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? ప్రస్తుతం ఇక్కడ ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరినీ కూడా ఐసీయూలో పెట్టి మేనేజ్ చేస్తున్నాం. ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళ అండర్లో జాయిన్ అయ్యారు. ఆ రోజు రావడం అయితే మన దగ్గరికి నలుగురు వచ్చారు. ఫస్ట్ అతని పేరు ముత్యాలు. ఇతనికి 95% బర్న్స్ ఉన్నాయి. అది కాకుండా ఒక కాలు ఆల్రెడీ తెగి పడిపోయింది. సో ఇతను వచ్చిన గంటలోనే చాలా క్రిటికల్గా ఉన్నారు. రిసస్టేషన్ చేస్తుంటే ఆయన చనిపోయారు. రెండో అతని పేరు రంగా. ఇతనికి 75% బర్న్స్ ఉన్నాయి. ఈ 75% బర్న్స్ అని మనమే వెంటనే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి డ్రెస్సింగ్ అది చేసి వెంటనే ఐసీయూలోకి షిఫ్ట్ చేసాం. మూడో అతని పేరు ఎల్లాజీ. ఈ ఎల్లాజీ గారికి కూడా 95% బర్న్స్ ఉన్నాయి. అతను కూడా డ్రెస్సింగ్ చేసి అతను కూడా ఐసీయూలో పెట్టాం. ఇద్దరు ప్లాస్టిక్ సర్జరీ అండర్లో ఉన్నారు. నాలుగో అతని పేరు సన్యాసి. ఈ సన్యాసి అని ఆయనకి 18% బర్న్స్ ఉన్నాయి. కానీ ఆయనకి ఏంటంటే అబ్డోమెన్లో కూడా కొంత బ్లాస్ట్ మెటీరియల్ లోపలికి వెళ్ళిపోయినట్టు. అది కాకుండా ఏంటంటే చెయ్యి దగ్గర కూడా ఫ్రాక్చర్లు, ఒక మేజర్ ఆర్టరీ కూడా డ్యామేజ్ అయింది. కాకుండా లెఫ్ట్ లెగ్ కూడా డ్యామేజ్ అయింది ఆయనకి. సో ఇవి ఆయనకి మల్టిపుల్ ఉన్నాయి. అంటే బర్న్స్ కన్నా మిగిలిన ఇంజరీస్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఏంటంటే వాళ్ళు మెడికవర్కి షిఫ్ట్ అయ్యారు వాళ్ళు. సో అతని పరిస్థితి స్టేబుల్గా ఉందని ఇవాళ మార్నింగ్ కూడా ఇన్ఫర్మేషను. మా దగ్గర ఉన్న ఇద్దరు పేషెంట్లు నేను మార్నింగ్ వెళ్ళి చూసి వచ్చాను. ఇద్దరు ఐసీయూలో ఉన్నారు. వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు కేర్ఫుల్గా చూస్తున్నారు. ఇద్దరు డయాబెటిక్, అందుకని ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా హై యాంటీబయాటిక్స్ అవి ఇస్తున్నారు. కాకుండా నెఫ్రాలజీ వాళ్ళ కన్సల్టేషన్ కూడా తీస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే వాటర్ ఎక్కువ పోతుంది, డీహైడ్రేట్ అయిపోతారు. సో ఇవన్నీ ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు చూస్తున్నారు. ప్రస్తుతం అయితే వచ్చిన రోజు ఎలా ఉన్నారో అలా ఉన్నారు. వీళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటే బాగుంటారు. చూడాలి ఎలా ఉంటుందో. మా మ్యాక్సిమం ప్రయత్నం మేము చేస్తున్నాం. అంటే వాళ్ళ కండిషన్ ప్రజెంట్ ఎలా ఉంది, అంటే ఎన్ని రోజులు ఈ హాస్పిటల్లో ఉంటారు? చాలా కాలమే ఉండాలి. ఇప్పుడు 75% బర్న్స్ అయినా కాన్షియస్గానే ఉన్నారు. 95% బర్న్స్ ఆయనకి వెంటిలేటర్ మీద ఉన్నారు. వాళ్ళిద్దరు పరిస్థితి ప్రస్తుతం అది. వాళ్ళ షుగర్స్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి, బ్లడ్ షుగర్లు. సో దానికి కూడా ఇన్సులిన్ అనేది ఇస్తున్నాము. ఇవాళ మార్నింగే నేను వాళ్ళ అటెండెంట్స్తో కూడా మాట్లాడాను. బర్న్స్ అనేది సివియరిటీ పర్సంటేజ్లో చెప్తాను. ఎనీథింగ్ మోర్ దెన్ 60 అంటే గ్రేవ్ కండిషనే కింద లెక్క. చూడాలి. కాకుండా పేషెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కోలుకోవడానికి. మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా సో పేషెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ప్రజెంట్ అయితే వాళ్ళ సిచ్యువేషన్ క్రిటికల్గానే ఉంది. అయితే ప్రస్తుతము కేజీహెచ్లోనే వాళ్ళ ఇద్దరైతే చికిత్స పొందుతున్నారు. సో ప్రజెంట్ అయితే మెడిసిన్ అది ఇస్తున్నారు. అలాగే వాళ్ళకి డయాబెటీస్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కాకపోతే ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఇంకొన్నాళ్ళు ఆసుపత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో ప్రసన్న, VBC ఆన్ టీవీ, విశాఖ.